साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం. జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. ఓకే, సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము అది చూస్తూ ఉన్నాము. మనము క్రితంసారి 12వ శ్లోకం వరకు చూస్తున్నాము. ఇవాళ లెటస్ సి ఫర్దర్ 2 more verses 13, 14 చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓకే, సో 13వ శ్లోకం అందాము. ఓం అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. సో పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఈ ధ్యాన యోగ విషయంలో ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనకు చెప్తున్నారు. సో ఎలాగ ఈ ధ్యానాన్ని అభ్యసించాలి, దానికి ఆహార విహారాదులేంటి, ఆసనం ఏ రకంగా ఉండాలి, ఏ రకముగా కూర్చోవాలి, ఏ రకంగా శరీరాన్ని మనము పోషించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పరమాత్మ మనకి ఈ ధ్యాన యోగంలో లేదా ఆత్మ సంయమ యోగంలో బోధిస్తూ ఉన్నారు. సో క్రితంసారి మనము చూసాం. సో మనస్సు, ఈ చిత్తము, చిత్త సమాధానము, ఈ మనస్సుని ఏకాగ్రం చేయాలనేటువంటిది ఆ ఇంద్రియ క్రియలు, చిత్తేంద్రియ క్రియ యతః. యతః అంటే వాటిని నియమించుకోవలను అనేటువంటి చేసి ఉపవిశ్వాసనే ఆసనే యుంధ్యాత్ యోగం ఆత్మ విశుద్ధయే. అంటే ఆసనమునందు కూర్చొని కూర్చొని యోగమును ఆత్మ విశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కోసము ఈ ధ్యానమును మనము చేయవలను, సాధన చేయవలను అనేటువంటి విషయాన్ని పరమాత్మ బోధించిన తర్వాత ఇంకా ఈ శరీరమును ఏ రకంగా నిలబెట్టవలను, శరీరం పాస్చర్ ఏంటి, ఆసనం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చాలా ఈ ధ్యాన యోగంలో ధ్యానము చాలా ఇంపార్టెంట్. అంటే ధ్యానం లక్ష్యం ఏమిటి అని అంటే మనకి ఈశ్వర ప్రాప్తి, భగవత్ ప్రాప్తి లేదా ఆత్మజ్ఞానము. ఇదే కదా ధ్యానం తాలూకా లక్ష్యము, ఆ ఈశ్వర దర్శనము. ఈ విషయాన్ని గురించి మనం చెయ్యాలి అని అంటే దాని మీద ప్రేమ ఉండాలి. యాక్చువల్గా ధ్యానం యందు మిక్కిలి ఏమైనటువంటి ప్రేమ అది ఉండాలి. దానికి ఈ సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇంకా బాడీ పాస్చర్ ఏంటి, డైరెక్షన్స్ ఫర్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ ధ్యాన యోగ
ఈ విషయం గురించి పరమాత్మ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః. అంటే వెరీ సింపుల్ గానే ఉంటుంది. ఈ శ్లోకంలో పెద్ద విశేషం ఏమీ లేదు. బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ ప్రాక్టీస్. ఏంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నారు పరమాత్మ అనంటే, కాయం శిరః గ్రీవం. కాయము అనంటే బాడీ. బాడీ పాస్చర్ ఎలా ఉండాలి? ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మెడిటేషన్. మెడిటేషన్ చేయాలి అనంటే, ఈ బాడీ పాస్చర్ ఎలా ఉండాలి అనంటే, కాయము, శిరస్సు, గ్రీవము. గ్రీవము అనంటే మెడ. కాయము అనంటే అది బాడీ. అండ్ శిరస్సు అంటే హెడ్. సో, ఈ 3 కూడా అంటే శరీరము, శిరస్సు, మెడ. ఈ మూడిటిని కూడా సమం, సమం అంటే ఒకటే పోస్చర్‌లో ఉంచవలెను. సమం, సమం అంటే నిటారుగా ఉంచవలెను. అంటే ఇప్పుడు నిటారుగా ఎలా ఉంటుంది అనంటే బేసిక్‌గా మనము ఏం చెప్తాము? సుఖం స్థిరం ఆసనం అని చెప్తాం. లాస్ట్ టైమ్ కూడా చెప్పాం. అంటే ఆసనమునందు అంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఆసనము నాచుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం అది చెప్పుకున్నాం. అంటే ఆసనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనంటే మిక్కిలి ఎత్తుగా కానీ, మిక్కిలి లోతుగా లేకుండా దాని మీద ఈ దర్భలు పరిచినటువంటి గడ్డి లేదా ఇప్పుడు అవన్నీ దొరకట్లేదు కాబట్టి మనము మెత్తటి ఏదైనా కొంచెము ఉండేటువంటిదేసుకొని రగ్గు లాంటిది కానీ ఏదైనా వేసుకొని వాటితో కదలకుండా సుఖంగా, స్థిరముగా ఉండేటట్టుగా ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది శరీరానికి కూడా వర్తిస్తుంది. ఒక ఆసనము అనంటే బాడీ పోస్చర్ కూడా ఆసనం అంటారు. లేదా బాడీని దేని మీద నిలబెడతామో అది కూడా ఆసనం అంటాం. సో, బాడీ పోస్చర్ యాస్ వెల్ యాస్ దిస్. ఈ రెండిటి గురించి చెప్తూ ఇక్కడ బాడీ పోస్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఎలా చెప్తున్నారు అనంటే వీటినన్నిటిని కూడా సమముగా, నిటారుగా ఒక సరళ రేఖలో ఉండేటట్టుగా ఉంచాలి. అంటే సపోజ్ ఇక్కడ మనము ఇలా కూర్చుంటే బాడీని రిలాక్స్‌డ్‌గా ఉంచు. వెన్నెముకను నిటారుగా నిలబెట్టాలి. ఈ చిన్ పారలెల్ టు ద గ్రౌండ్. చిన్. ఈ చిన్ అందుకనే మెడ అంటే ఇలా పెట్టేయకుండా, లేతే ఇలా సైడ్‌కెళ్ళిపోకుండా, ఇలా ఎళ్ళిపోకుండా సమంగా ఉండాలి. సమంగా. ఈ గ్రీవము అనంటే మెడ కూడా నిటారుగా ఉండాలి. కొన్నిసార్లు ఇందాకల అనుకున్నట్టుగా మెడ ఇలా పక్కకెళ్ళిపోవచ్చు. లేతే ఇలాగెళ్ళిపోవచ్చు. లేతే మెడ ఇలాగా మనకు తెలియకుండానే అటు ఇటు వెళ్ళిపోతుంది. బట్ పుట్ ఫోకస్ ఆన్ కీపింగ్ ద బాడీ ఎరెక్ట్. బాడీ ఎరెక్ట్‌గా ఉండాలంటే ఇంపార్టెంట్ ఏంటి అనంటే స్పైన్ ఎరెక్ట్‌గా ఉండాలి. అంటే వెన్నెముక నిటారుగా ఉండాలి. నిటారుగా ఉండాలంటే మనకు మళ్ళీ టెన్షనొచ్చేస్తుంది. టెన్షనొచ్చేస్తే ఈ షోల్డర్ కప్స్ అన్నీ కూడా బిగిసిపోతాయి. సో, ధ్యానంలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనము సుఖంగా ఏ రకమైనటువంటి బాడీలో టెన్షన్ లేకుండా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పోస్చర్. ఎందుకంటే టెన్షన్ ఉంటే బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ గాని బాడీలో ఉంటే మనకేమవుతుందనంటే అక్కడ నొప్పి బయలుదేరుతుంది. పెయిన్ సమ్ సార్ట్ ఆఫ్ బిగపట్టాము అనంటే బయలుదేరుతుంది. సో, దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. దాన్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో, ఇక్కడ అందుకని ఆ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే ఆ కాయము, శిరస్సు గ్రీవము అనంటే మెడని కూడా దాన్ని నిటారుగా నిలబెట్టాలి. నిటారుగా నిలబెట్టి ఏం జేయాలి అనంటే, అంటే నిటారుగా నిలబెట్టడం అంటే మనం అనుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దాన్ని రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. వెరీ మచ్ రిలాక్స్‌డ్. బాడీని రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. అందుకనే మనం యోగాసనాలు ప్రాక్టీస్ చేసినప్పుడు, వాళ్ళు అన్ని ఆసనాలు అయిన తర్వాత మళ్ళీ శవాసనం వేయిస్తారు. శవాసనము అనంటే జస్ట్ లైక్ ఆ స్లీపింగ్ పోస్చర్. ఒక శవము కదలకుండా ఏ రకంగా ఉంటుందో, బట్ ఎట్ ది సేమ్ టైము ఏ రకమైనటువంటి బిగుతు లేకుండా, టెన్షన్ లేకుండా ఉండేటట్టుగా అది వేయిస్తారు. అలాగా మనము ఇక్కడ కాకపోతే పడుకోనుండము. దీన్ని నిటారుగా నిలబెట్టుండాలి. ఆ నిటారుగా నిలబెట్టిన తర్వాత ఏం చేయమన్నారు? ధారయన్ అచలం స్థిరం. ధారయన్ అచలం స్థిరం. ఈ శరీరాన్ని ధరించాలి. ధరించడము అనంటే ఇప్పుడు మనకి ధరించడం ఏమిటండి? అంటే ఇప్పుడు మనకి వస్త్రాన్ని ధరించడం తెలుసు. లేతే ఈ కళ్ళజోడుని ధరించడం తెలుసు. లేతే దేన్నైనా మనం అలంకరించుకోవడం తెలుసు. ఇక్కడ ధరించడము అనంటే శరీరాన్ని ధరించేటువంటిది నేనొకడినున్నాను. అంటే దేహి లోపలున్నాడు. ఈ లోపల ఉన్న నేను అది ఎవరో మనకి తెలియటం లేదు. చాలా సార్లు మనం చెప్పుకుంటున్నాము. వాడు పనేంటి అనంటే అంటే ఈ లోపల శరీరధారి ఎలా ఉన్నాడు వీడు అనంటే తెలుసుకునేవాడిగా ఉన్నాడు. కేవలము ఎరుక రూపంలో ఉన్నాడు. అంటే హీ హీ నోస్ ఇప్పుడు నాకు తెలుసు కదా!
నేను బాడీని రిలాక్స్డ్‌గా ఉంచుతున్నాను అన్న విషయం ఎవరికి తెలుస్తున్నది? ఈ శరీరధారికి తెలుస్తున్నది. నా శరీరంలో బిగుతుంది, నా శరీరంలో టెన్షన్ ఉంది, లేకపోతే నా శరీరంలో పలానా చోట పెయిన్ ఉంది, నొప్పి ఉన్నది. కాసేపు కూర్చోగానే కాళ్ళు నొప్పెడతాయి. కాళ్ళు మడచిపెట్టి కూర్చోడితే కాళ్ళు తిమ్మిరెక్కుతాయి. ఇవన్నీ తెలుసుకున్నది కదా! సో, ఆ తెలుసుకున్నటువంటి వాడు ఉంచాలి. ధారయన్ ఉంచాలి. అంటే ఏ పార్ట్‌నైతే మనం చూస్తున్నామో, ఏ పార్ట్‌నైతే మనం తెలుసుకుంటున్నామో దానిని స్థిరం, అచలం. ధారయన్, అచలం, స్థిరం 2 పదాలు వాడారిక్కడ. అచలం, అచలం అనంటే చలనము లేనటువంటిది, కదలిక లేనటువంటిది. స్థిరం, మళ్ళీ స్థిరము అనంటే స్థిరముగా ఉండేటువంటి వాడు. కదలిక లేకుండా ఉండాలి, స్థిరముగా ఉండాలి. 2 పదాలు వాడారు. ఈ రెండిటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ధ్యానంలో కూర్చుంటున్నాము. నిశ్చలముగా ఉంచుతున్నాము. నిశ్చలముగా ఉంచడమే కాకుండా ఆ నిశ్చలత యందు స్థిరత్వం ఉంది. కదలిక లేకుండా ఉంది. నిశ్చలము, మరి స్థిరము. స్థిరము అనంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫిక్సిటీ. చలనము అనంటే కదలిక లేకుండా ఉండడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కదలిక అనంటే ఏంటి? స్వచ్ఛమైనటువంటి సరోవరం ఉంది. లేకపోతే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో కదలికలుంటాయి. అంటే ఇప్పుడు గాలి వీచినా కూడా అలలుంటాయి. లేతే ఏదైనా మనం దాంట్లో రాయి వేస్తే అలలలాగా బయలుదేరుతూ ఉంటాయి. కదలిక అనేటువంటిది ఉంటుంది. సో, ఇక్కడ నిశ్చలముగా ఉండవలెను అనంటే బాడీని ఒకటి నిశ్చలంగా ఉంచవలెను. బాడీని కదలికలు లేకుండా, ఇలా ఓబ్లింగ్ లేకుండా, కదిలిపోకుండా అనేటువంటిది ఉంచాలి. అంతే కాకుండా ఈ ధారయన్ ధరించేటువంటి వాడు, ఉంచేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ తెలుసుకుంటున్నటువంటి వాడు, ఈ తెలుసుకునేటువంటి వాడు ఎక్కడ తెలుసుకుంటున్నాడు? మళ్ళీ మనస్సులో తెలుసుకుంటున్నాడు. మనస్సుతో తెలుసుకుంటున్నాడు. అంటే ఈ మనస్సులో మన ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. జ్ఞానము అనంటే కన్ను చూడడం, చెవి వినడం చెప్పుకున్నాం చాలా సార్లు. సో, ఈ పంచ ఇంద్రియ జ్ఞానములు ఏ జ్ఞానేంద్రియములైతే ఏదైతే మనస్సులో ఉన్నాయో, ఆ మనస్సులో తెలుస్తున్నటువంటి ఆ మనస్సుని ఏ రకముగా అయితే అలలు లేనటువంటి సరస్సు. అంటే ఎక్కడైతే మనస్సులో కదలిక వచ్చిందో, ఆ కదలికను మళ్ళీ కానీ గమనిస్తే అదేమవుతుందంటే, అది చలనం లేకుండా నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలముగా ఉండడమే కాకుండా స్థిరము, స్థిరము. అంటే ఆ నిశ్చలత వచ్చిన తర్వాత దాని యందు మళ్ళీ నిలబెట్టాలన్నమాట. దానిని నిలబెట్టడం. అంటే ఆ చలనము లేనటువంటి స్థితిని కంటిన్యూయస్‌గా ఉంచాలి. దానిని నిలబడ్డం అన్నమాట. అందుకని స్థిరము. అందుకని అచలం, స్థిరం. అచలం, స్థిరం. అంటే శరీరము కూడా కదలిక లేకుండా ఉంది. కదలిక లేకుండా ఉంది. ఆ కదలిక లేకుండా ఉన్నదాన్ని మళ్ళీ స్థిరముగా ఉంచాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రని ఎలా నిలబెట్టాం. కర్రను నిలబెట్టినప్పుడు అది కదలిక లేకుండా ఉన్నప్పుడే స్థిరముగా ఉంటుంది. అందువల్ల అది చెప్తున్నారన్నమాట. ధారయన్ అచలం స్థిరః. ఇంకొకటేంటంటే ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని నిటారుగా నిలబెట్టి ఉన్నామో, దేర్ ఈజ్ ఎ పాజిబిలిటీ ఫర్ మూవ్‌మెంట్. పాజిబిలిటీ ఫర్ మూవ్‌మెంట్. కదలిక అనేటువంటిది కదలడానికి అవకాశం ఉంది. అంటే నిశ్చలముగా ఉంటుంది. ఒక కర్ర ఉంటుంది. నిశ్చలముగా ఉంటుంది. అదంతా నిశ్చలముగా ఉంటుంది. కానీ కదులుతూ ఉంటుంది. నిశ్చలముగా ఉండడము, కదలిక లేకుండా ఉండడము అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందువల్ల పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు దీన్ని డైరెక్షన్ ఇస్తున్నారు. ఎప్పుడైతే ధ్యానం చేయాలనుకున్నామో దీన్ని సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః. స్థిరముగా ఉంచాలి. ఇంకోటి అచలం. అచలం అనంటే మనం ఏమనుకున్నాము? చలనము లేకుండా ఉండడం అనేటువంటిది అనుకున్నాం. ఈ చలనము లేకుండా ఉండడము అనంటే మన మనస్సులో వచ్చినటువంటి కదలికలకు స్థిరత్వం ఎలా వస్తుంది? చలనం లేకుండా ఎలా వస్తుంది అనంటే, ఎప్పుడైతే అంటే అసలు ఈ కదలిక అనేటువంటిది ఎలా వస్తుంది? దీన్ని గాని మనం గమనిస్తే, అసలు కదలిక అంటే ఏంటి? మన చేతనలో అంటే మన కాన్షియస్‌నెస్‌లో అంటే కాన్షియస్‌నెస్ అంటే మళ్ళీ అది పెద్ద పదం అయిపోతుందని అనుకోవద్దు. మనకి మెలుకువ వచ్చింది. మెలుకువ రాగానే ఈ తెలివిలో ఒక కదలికొచ్చింది. ఈ కదలిక ఏంటి? నేను తెలుసుకుంటున్నాను. ఏమిటి తెలుసుకుంటున్నాను? వస్తువులను తెలుసుకుంటున్నాను.
లేతే ఇంకా ఇగో పొద్దున్న 6 అయింది తెలుసుకున్నాను. లేతే సూర్యోదయం అయింది తెలుసుకున్నాను. పొద్దున్నే బాగా ఎండెక్కిపోయింది తెలుసుకుంటున్నాను. లేతే ఇగో భార్య నాకు కాఫీ పెడుతున్నది తెలుసుకుంటున్నాను. అంటే ఈ రకమైనటువంటి కదలికలు మనకు తెలుస్తున్నాయి. ఈ రకమైనటువంటి కదలికలు. ఆ కదలికలను మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో, నెగ్లెక్ట్ ఇన్ ద సెన్స్ ఓకే. అవి చిన్న చిన్నవి వ్యవహారికంలో ఉండేటువంటిది పర్వాలేదు. ఇంకా దానికి అసోసియేటెడ్‌గా కొన్ని భయాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకనే తర్వాత శ్లోకంలో ఇంకా డీటెయిల్డ్‌గా ఇది ఇంకా ధ్యానం ఎలా చేయాలి? ఎంత డీప్‌గా వెళ్ళాలనేటువంటి విషయాన్ని చెప్తారు. దాన్ని కూడా చూద్దాము. సో, దాంట్లో అసోసియేటెడ్‌గా అంటే ఈ థాట్స్‌కి అసోసియేటెడ్‌గా ఉండేటువంటి అనేకమైనటువంటి సంకల్ప వికల్పాలు వస్తుంటాయి. నాకివాళ ఆ పని జేయాలి. లేతే దీన్ని ఇవాళ తప్పకుండా ఆచరించాలి. లేతే ఈ ఆఫీస్‌లో ఈ పని కంప్లీట్‌గా చెయ్యాలి. లేతే ఇగో ఆళ్ళ వాడికి ఇవాళ కలిసి మనం ఏదైనా చెయ్యాలి. లేతే ఈ పని ఇవాళ అవుతుందో లేదో అనేటువంటి అనేకమైనటువంటి కదలికలు కూడా మనసులో వస్తూ ఉంటాయి. ఆ కదలికలన్నిటిని కూడా మనము స్థిరం జేయాలి. అంటే అది నిశ్చలముగా ఉండడమే కాకుండా, ఆ కదలికలను ఎప్పుడైతే మనము నెగ్లెక్ట్ చేస్తూ పోయామో, అంటే ఈ తెలుసుకునేటువంటి వాడు కేవలము తెలుసుకునేటట్టుగా స్థిరముగా ఎప్పుడైతే ఉన్నాడో, అప్పుడు మనకి ధ్యానం కుదురుతుంది. అందుకు. సో, ధారయన్ అచలం స్థిరః. దీని గురించి ఇంకా చెప్పుకుందాము. సో, ఇక్కడ పరమాత్మ చెప్తున్నటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? ధ్యానమునందు మనము నిలదొక్కుకోవాలి అనంటే, ధ్యానము మనకి చక్కగా సాఫీగా జరగాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ రిలాక్స్‌డ్. కీప్ యువర్ బాడీ అండ్ ద హెడ్ అండ్ ద నెక్ బోత్ ఇన్ ఏ వెర్టికల్ పొజిషన్. అంటే స్పైన్ ఎరెక్ట్‌గా పెడుతూ, చిన్ ప్యారలల్ గ్రౌండ్‌గా ఉంటూ, ఇప్పుడు దృష్టిని ఎక్కడ పెట్టాలి? అంటే కళ్ళు మూసుకున్నాము. చెవులనన్నిటిని కూడా బయట శబ్దాలను బయటకే వదిలేసాము. ఇప్పుడు ఇంకేముంది? లోపలికెళ్తున్నాము. లోపలికి ప్రయాణం చేయడానికి చేస్తున్నాం. అంటే ప్రత్యాహారం వైపు వెళ్తున్నాం. లోపల విత్‌డ్రాయల్‌లోకి వెళ్తున్నాం. ఎలా పెట్టుకోవాలి అనంటే, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అవలోకయన్. దిశః చ అనవలోకయన్. దిశశ్చానవలోకయన్. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ధారయన్ అచలం స్థిరః. స్థిరముగా ధరించి కూర్చున్నావు. స్థిరత్వాన్ని ధరించావు. కదలిక లేనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిని ధరించి ఉన్నావు. అంటే ఈ తెలుసుకునేటువంటి వాడు, ఈ చేతన పురుషుడు తెలుసుకునేటువంటి ఈ తెలివి బాడీ ఎరెక్ట్‌గా పెట్టింది. రిలాక్స్‌డ్‌గా ఉంది. ఉన్న తర్వాత ఇప్పుడు ఏం జేయాలి అనంటే, సంప్రేక్ష్య నాసికాగ్రం. సంప్రేక్ష్య చూడాలి. ప్రేక్ష్య చూడడం. దృష్టిని ఎక్కడ పెట్టాలి? అంటే చూపున్నది. కళ్ళు మూసుకున్నాం కానీ లోపల తెలుస్తున్నది. ఈ కళ్ళైతే మూసుకున్నాం. వీటిని ఎక్కడ పెట్టమన్నారు? నాసికాగ్రం. అంటే నాసిక చివర. ఈ చివరంటే చాలా డౌట్‌లు. మనకు మామూలుగా అంటే ఇది ముక్కు. ముక్కు కొనయందు. ముక్కు కొన అంటే ఇక్కడ. అంటే ఈ దృష్టిని ముక్కు కొన దగ్గర పెడతామా? నో. నో. ఇది చాలా సమ్‌టైమ్స్ మనకి చాలా రకమైనటువంటి సందేహాలొస్తాయి. ఈ నాసిక కొన అనంటే, ఈ నాసిక ఎక్కడ బిగిన్ అవుతున్నది? వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ నోస్ అంటే చూస్తే ఇక్కడ. అంటే ఈ 2 కనుబొమలు ఎక్కడైతే మొదలవుతున్నాయో, ఆ 2 కనుబొమల మధ్యనే అక్కడ స్టార్ట్ అవుతున్నది. అక్కడి నుంచి కిందకొస్తున్నది ముక్కు. సో, నాసికాగ్రం, నాసిక అగ్రం అంటే ముక్కు కొన కాదు, నాసిక మొదలు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది పెద్దలు అలాగే చెప్పారు. సో, ఈ దృష్టిని నాసికాగ్రం అంటే నాసిక యొక్క అగ్రభాగము అంటే యాక్చువల్‌గా 2 కనుబొమలు ఎక్కడ కదులుతాయో అక్కడ. దాన్నే మనం ఏమంటామంటే మూడో నేత్రము అని అంటాం. యాక్చువల్‌గా శివుడు రిప్రజెంట్ చేసినప్పుడు, ఇప్పుడు మనకి ఈశ్వరుడిని తలుచుకున్నప్పుడు, శివుడిని తలుచుకున్నప్పుడు, శివుడికి మూడో నేత్రం ఉంది అనేటువంటిది చెప్తారు. ఆ మూడో నేత్రం తాలూకా పనేంటి అనంటే విలీనం చేయడం, లేదా నాశనం చేయడం, లేదా కామదహనం చేయడం. ముఖ్యంగా చాలా మనకి పురాణాల్లో చెప్పినటువంటి కథలో ఏంటంటే, శివుడికి ఎప్పుడైతే ఆ కాముడిని దహనం చేస్తాడు. అది ఆ కథ తెలుసు. సో, అక్కడ కామదహనము అనంటే, మనలో ఉండేటువంటి
ఈ ఇంద్రియ లోలత్వము, ఇప్పుడు మనకు మామూలుగా ముఖ్యంగా మనకి ధ్యానం కుదరకపోవడానికి, లేకపోతే స్థిరత్వం లేకపోవడానికి, మనస్సు చెలించడానికి, లోపల ఉండేటువంటి ఆ విషయముల పట్ల మనకి ఎక్కువ అటాచ్‌మెంట్. దాన్నే మనము కామన అంటాం. దాన్నే కోరిక అంటాం. దాన్నే డిజైర్ అంటాం. సో, ఆ డిజైర్స్‌ని మనము కంప్లీట్‌గా ఎనిహిలేట్ చేయాలి. నాశనం చేయాలి. సో, నాశనం చేయాలి అనంటే, మనకి ఆ జ్ఞాన నేత్రము అనేటువంటిది ఓపెన్ అవ్వాలి. దట్ ఈస్ ఎ సింబాలిక్. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఐ. శివుడు అనంటే యాక్చువల్‌గా శివ ఈజ్ నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్. నాట్ లిమిటెడ్ టు ఎక్కడో అదంతా సింబాలిక్. చర్మాన్ని ధరించాడు, చంద్రుడిని ధరించాడు, మెడలో విషసర్పాన్నేసుకున్నాడు, కంఠంలో మన విషాన్ని తాగి అక్కడ నిలుపుకున్నాడు. నెత్తి మీద గంగని పెట్టుకున్నాడు. ఆ చర్మాన్ని ధరించి ఉన్నాడు. స్థిరముగా ఉన్నాడు. కదలకుండా ఉన్నాడు. ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. పక్కన అమ్మవారితో ఉంటాడు. అర్ధనారీశ్వరుడు. దీస్ ఆర్ ఆల్ వెరీ సింబాలిక్ ఆఫ్ శివ. నాట్ వన్ రూప చేతిలో త్రిశూలం ధరిస్తాడు. డమరుకం అనేటువంటి చేతిలో ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ యాస్పెక్ట్ ఆఫ్ దట్ గాడ్ హెడ్. అంటే పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ త్రిమూర్తాత్మక స్వరూపం. త్రిమూర్తులుగా మనకి స్వరూపంగా వర్ణిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివస్వరూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ద గాడ్ హెడ్, పరమాత్మ స్వరూపం. అంటే దే ఆర్ నాట్ విష్ణు ఈజ్ సంథింగ్ డిఫరెంట్ సమ్వేర్ సిట్టింగ్ సమ్వేర్, ఆర్ ఈశ్వర నాట్ వన్ హూ ఈజ్ సిట్టింగ్ సమ్వేర్ ఇన్ కైలాస, ఆర్ బ్రహ్మ నాట్ సిట్టింగ్ ఇన్ హిజ్ బ్రహ్మలోక అండ్ డూయింగ్. This is all a universal Godhead. We are talking about oneness. వన్ యూనివర్సల్ గాడ్. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో, ఆ పరబ్రహ్మ తత్వమే ఒక శివతత్వముగా ఆ శివుడు పనేంటి అనంటే, ఏదైతే మనని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుందో, అంటే మన ధ్యానమును విఘ్నాలు కలిగిస్తుందో, వాటన్నిటిని తొలగించి నాశనము చేసేటువంటి వాడు శివస్వరూపుడు. అందుకనే శివుడు అంటే మంగళకారకుడు అని చెప్తారు. శం మంగళం కరోతి ఇతి శివః. శివతత్వం ఏమిటి అనంటే మంగళ స్వరూపుడు. మంగళము అనంటే ఆస్పీషియస్‌నెస్. ఇట్ క్రియేట్స్ గుడ్ అమాంగ్ అవర్ సెల్వ్స్. అంటే మనకి మంచిని చేసేటువంటి వాడు. అంటే ఏదైతే మనకు హీనం నాశయతి హిందూ, హీనమైనటువంటి వాటిని నాశనం చేస్తాడో అది శివతత్వం. ఆ శివుడే సింబాలిక్ ఆఫ్ మూడు నేత్రాలను ధరిస్తాడు. అంటే జ్ఞాన నేత్రం. అలాగే ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా నువ్వెవరో నేను తెలుసుకోవాలి అని అర్జునుడు అన్నప్పుడు, ఆయనకు మన కృష్ణుడు మూడో నేత్రాన్ని, అంటే దివ్యం దదామితే చక్షుః అంటాడు. నీకు అంటే ఈ మాంస నేత్రములతో, ఈ చర్మ చక్షువులతో నువ్వు నన్ను చూడలేవు. యూ కెనాట్ పెర్సీవ్ మీ అని హి హాస్ గివెన్ ఎ గ్రేట్ విజన్ ఆఫ్ విజన్స్ అన్నమాట. ఆ విశ్వరూప సందర్శనలో దివ్యం దదామి, నీకు ఒక దివ్య చక్షుని ఇస్తున్నా అన్నాడు. అలాగే సంజయుడికి కూడా దివ్య చక్షుని ఇచ్చాడు వ్యాసుడు. నీకు ఇదంతా భారతం అంతా, భగవద్గీత అంతా తెలియాలి అని అంటే అక్కడ దివ్యమైనటువంటి చక్షుని ఇచ్చాడు. సో దట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సిమిలర్లీ ఇక్కడ మనము ఎప్పుడైతే నాసికాగ్రం సంప్రేక్ష్య, ఎప్పుడైతే ఈ మన దృష్టిని కనుబొమ్మల మందు పెట్టామో, దిస్ ఈజ్ ద సింబాలిక్ ఆఫ్ ద జ్ఞాన నేత్ర. అందుకనే ఇక్కడ ఏంటి అని అంటారంటే, రెండు కనుబొమ్మల మధ్యన ఎప్పుడైతే దృష్టి పెట్టామో ఆ దానిని జ్ఞాన నేత్రము అని అంటారు. అందుకనే శివుడికి ఇక్కడ చూపిస్తారు. అందుకనే మనము ఇక్కడ తిలకాన్ని కూడా ధారణ చేస్తాం. సింబాలిక్ ఆఫ్ దట్. ఇక్కడ ఆ సింబాలిక్ ఆఫ్ దట్ జ్ఞానాన్ని, అంటే ఇది జ్ఞాన నేత్రం. జ్ఞానము అని అంటే ఏంటి అని అంటే, మనకు ఏదైతే తెలియాలో, అంటే ఈ సంసారము, ఈ బంధనము తొలగిపోవాలి అని అంటే ఈ జ్ఞానము అనేటువంటిది మనకి ఓపెన్ అవ్వాలి. ఆ జ్ఞానం అనేటువంటిది అర్థం కావాలి. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలను ధారణ చేయడానికి, అర్థం చేసుకుందుకి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అర్థం కావడమే జ్ఞానం. ఆ జ్ఞాన నేత్రాన్ని ఇక్కడ ఉంటుంది. దాని వైపు ఫోకస్ చేయమన్నారు. అందుకనే ఇప్పుడు మనం ఎప్పుడైతే దృష్టిని మీదకి రైజ్ చేస్తాం, అంటే ఇప్పుడు సమదృష్టి ఉంటే సంసారమైనటువంటి దృష్టి. నిద్రపోతున్నప్పుడు కొంచెం సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతాం, అంటే స్లీప్. అంటే ఇప్పుడు మనం గమనించుకోవచ్చు. మన దృష్టిని ఎప్పుడైతే మీదకెత్తామో, అంటే ఈ కనుబొమ్మల మధ్య ఎప్పుడైతే దృష్టి పెట్టామో, దెన్ అవర్ చేతన, మన కాన్షియస్‌నెస్ కూడా ఇట్ విల్ గెట్ ఎలివేటెడ్. ఆ కాన్షియస్‌నెస్ కూడా
ఆ సబ్ కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్ వైపు వెళ్తుంది. ఇప్పుడు కాన్షియస్ మెలకువ స్థితి, సబ్ కాన్షియస్ అందులో ఏముంటుంది మెమరీస్. సబ్ కాన్షియస్ లో అన్ని కూడా మెమరీ. అంటే ఇట్ ఆపరేట్స్ యాజ్ డ్రీమ్, ఆపరేట్స్ యాజ్ ఆలోచనలు, ఆపరేట్స్ యాజ్ మైండ్, ఆపరేట్స్ యాజ్ ఫియర్స్, ఆపరేట్స్ యాజ్ ఇంప్రెషన్స్. రైట్ టు అండర్స్టాండ్. అంటే కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్, దిస్ ఈస్ ద స్టేట్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అని చెప్తారు. అంటే చేతనలో అనేకమైనటువంటి లెవెల్స్ ఉంటాయి. ది సబ్ కాన్షియస్ ఈజ్ ప్యూర్లీ మెమరీ. సో అందుకనే ఇప్పుడు మెమరీలోకి వస్తే సబ్ కాన్షియస్ లోకి వెళ్తే అక్కడి నుంచి మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. అందుకనే వెన్ వీఆర్ నాట్ అలర్ట్, వెన్ వీఆర్ నాట్ ఫోకస్డ్, మనం ఏమవుతుందంటే ఆ బద్ధకము, లేకపోతే అర్థం కాకపోవడము అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి అల్టిమేట్ గా వీల్ లూజ్ అవర్ కాన్షియస్నెస్ అండ్ విల్ గెట్ ఇన్ టు ద స్లీప్. ఆ స్లీప్ లో మళ్ళీ కళ్ళు వస్తే ఇట్ ఈస్ అగైన్ సబ్ కాన్షియస్ దట్ ఈస్ ఆపరేటింగ్ త్రూ దట్ మెమరీ అండ్ ప్రొజెక్టింగ్ యాజ్ డ్రీమ్స్. దట్ ఈస్ ద స్టేట్. బట్ ఇక్కడ అందుకని ఇక్కడ పరమాత్మ ఏం డైరెక్షన్ ఇస్తున్నారు అని అంటే సంప్రేక్ష్య నాసికాగ్రం. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు మెడిటేట్, ట్రై టు ఫిక్స్ ద గేజ్ బిట్వీన్ ద ఐబ్రోస్. దాన్ని ఐబ్రోస్ దీన్నే ఏంటంటారు అని అంటే కూటస్థము అని అంటారు. కూటస్థో విజితేంద్రియ, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే పరమాత్మ ఇంతకు ముందు శ్లోకాల్లో మనం ధ్యానం గురించి చెప్తున్నప్పుడు ఎలా ఉంటాడు జ్ఞాని అని అంటే కూటస్థ విజితేంద్రియ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. చాలా తప్పుకున్నాం దాని గురించి 8th వెర్స్లో. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచన. అప్పుడు కూటస్థం అంటే ఏంటని చెప్పుకున్నాం, మార్పు లేనటువంటిది, స్థిరమైనటువంటిది. సో ఆ కూటస్థ చైతన్యమే ఈశ్వరుడు, అదే కృష్ణుడు. యాక్చువల్గా కృష్ణుడు, కృష్ణ అని అంటే కృష్ణ కాన్షియస్నెస్ అంటాం. కృష్ణ ఈజ్ నాట్ వన్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ సమ్వేర్ లివింగ్ ఆర్ సంథింగ్. సో అవతారముగా వచ్చారు ఆ నారాయణుడే, పరమాత్మే, భగవంతుడే సంపూర్ణ పరిపూర్ణ అవతారంగా వచ్చినటువంటి కృష్ణుడు. దట్ కృష్ణ ఈజ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్ అంటే కూటస్థ చైతన్యము, మార్పు లేనటువంటి చైతన్యము, శుద్ధమైనటువంటి చైతన్యము, సచ్చిత్. సచ్చిత్ సచ్చిత్ అంటే ఉన్నది తెలుసుకుంటున్నటువంటి చైతన్యమే పరమాత్మ చైతన్యము. అదే నేను, అదే ఆత్మ చైతన్యము. సో అది మనం రియలైజ్ అవ్వాలి. అందువల్ల ధ్యానము దానికి దోహదపడుతుంది. ధ్యానము అని అంటే ఉండడము. స్థిర ఉండమంటున్నాడు ఆయన. కదలిక లేకుండా స్థిరంగా ఉండమంటున్నాడు. నా స్వరూపమే అది, కదలిక లేని స్వరూపము, కూటస్థ స్వరూపుడునే నేను. సో ఇది కొంచెం పట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ధ్యానంలో మనము మళ్ళీ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే వన్స్ వీ హోల్డ్ ఆఫ్ ఇట్, వన్స్ వీ అండర్స్టాండ్ ఇట్, దెన్ వీ విల్ ఎస్టాబ్లిష్ ఇన్ దట్ ధ్యాన. సో అందువల్ల సంప్రేక్ష్య నాసికాగ్రం, సంప్రేక్ష. సో ఎప్పుడైతే ఈ కూటస్థమునందు దృష్టి పెట్టామో ఆటోమేటిక్ గా అవర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎలివేటెడ్, అవర్ కాన్షియస్. కానీ ధ్యానంలో కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత మనకి నడుము వంగిపోతుంది, బాడీ పాస్చర్ కరిగిపోతుంది, ఆ తర్వాత అటు ఇటు చలనం వచ్చేస్తుంది, మనస్సు ఎక్కడికో పోతుంది, మనస్సుతో పాటు నేను అనేటువంటిది మరుగున పడిపోతుంది, కాసేపు నిద్రలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. సో దాన్ని మళ్ళీ వన్స్ యు ఆర్ అలర్ట్, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అందువల్ల దిశశ్చాన్ అవలోకయన్ మరొకటి చెప్తున్నారు. దిశశ్చ అంటే అనవలోకయన్, చూపులను దిక్కుల వైపుకు పోనీయక ఉంచవలను. ఇప్పుడు మనకి మామూలుగా కుతూహలం ఉంటుంది, లోపల ఉత్సుకత ఉంటుంది. ఏం బయట ఏదో సౌండ్ వినిపిస్తుంది, మనం కూర్చొని ధ్యానం చేద్దాం అన్నాము, బయట నుంచి ఏదో బజార్లో ఏదో పెద్ద సౌండ్ వెళ్తూ ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఫోన్ ఏదో వస్తుంది, లేకపోతే ఇంట్లో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఇవాళ ఫోన్ వచ్చిందా లేదా అనేటువంటిది ఏదో సంథింగ్ 100 రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. వీటన్నిటినీ కూడా అనవలోకయన్ పట్టించుకోకుండా, దిక్కుల వైపుకు పోనీయకుండా ఉంచవలను. అంటే మనస్సులో కదలికలను స్థిరం చేయవలను, శరీరాన్ని స్థిరముగా ఉంచవలను, కదలిక లేకుండా ఉంచవలను. ఈ బాడీని వీటన్నిటిని కూడా స్థిరం మన ఒకే పొజిషన్ లో ఉంచవలను, కదలకుండా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచవలను అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో మళ్ళీ ఒకసారి అనుకుందాము. ఐ థింక్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రిల్యూడ్ ఫర్ డూయింగ్ దిస్ ధ్యానంలోకి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిరః
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చాన్ సందిశశ్చ అనవలోకయన్ దిశశ్చానవలోకయన్ అలా కూడా చెప్పుకోవచ్చు. సో శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా ఉంచి, సుఖం స్థిరమాసనం, స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక, ఏ దిక్కునకు అంటే వెట్ ఎవర్ ద థాట్స్ కమ్స్ అగైన్ బ్రింగ్ దెమ్ బ్యాక్. మళ్ళీ బీ కాన్షియస్ ఆఫ్ యువర్ థాట్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ పొజిషన్, బీ అవేర్ వేర్ యువర్ ఫోకస్ ఇస్ దేర్ అనేటువంటి దాన్ని సం దిశశ్చ అనవలోకయన్. సో ఏ దిక్కునకు పోనీయక ఎక్కడ ఉంచాలి దృష్టిని? తన నాసికాగ్ర భాగమునందే, అంటే తన దృష్టిని కూటస్థమునందే, తన దృష్టిని భ్రూమధ్యమునందే. దీని భ్రూమధ్యము అని అంటారు. భ్రూ అంటే కనుబొమ్మల మధ్య దానిని ఉంచవలను అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. సో ఆ దృష్టిని ఉంచవలను అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. తర్వాత శ్లోకం చూద్దాం. 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా మనము పట్టుకోవాలి ధ్యానంలో నిలబడాలంటే. సో ఇంకా ఎలా చేయాలి? ఈ ధ్యానం ఎలా చేయాలి? ఇప్పుడు పోస్చర్ గురించి మాట్లాడుకున్నాము, బాడీ పోస్చర్ గురించి మాట్లాడుకున్నాము, సమం కాయ శిరోగ్రీవం ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఇంకా ఈ ధ్యాన యోగంని ఏ రకముగా అభ్యసించవలను అంటే లోపల ఇన్నర్ మెంటల్ డిస్పోజిషన్ గురించి కూడా చెప్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం విత్డ్రా చేసుకున్నాము, ప్రత్యాహారం అయిపోయింది. ఇప్పుడు మనము ధారణ, ధ్యానము, సమాధి ఈ స్థితిలోకి ఎంటర్ అవుతున్నాం. అంటే మన యోగము తాలూకా, ఈ ధ్యానము తాలూకా లక్ష్యం ఏమిటి అనుకున్నాం? వై షుడ్ వి డూ ధ్యాన? అసలు ఎందుకు ధ్యానం చేయాలి అంటే మనము దాన్నే ఈశ్వర దర్శనము లేదా ఆత్మ సాక్షాత్కారము, ఈ రెండు ఒకటేనా అండి లేకపోతే వేరువేరా అంటే మనకి ఆ లోపల ఉండేటువంటి ఆ మెంటల్ అంటే ఆ మానసికమైనటువంటి స్థితి, సపోజ్ మనకి ఇమోషన్ గా ఉన్నాము, మనకి దేవుడంటే విపరీతమైనటువంటి భక్తి, ప్రేమ, అంటే అంటే ఆ భగవంతుడిని చూడగానే ఒక రకమైనటువంటి తాదాప్యత, ఒక ఇమోషను, ఆ తెలియనటువంటి అనురాగము, ప్రేమ, దిస్ ఈజ్ ఆల్ సంవాట్ ఇమోషన్ అన్నమాట. సో అలాంటి స్థితిలో ఉంటే మనకి ఆ ధ్యానము ఈశ్వర దర్శనము అని అంటాం. అంటే ఆ ధ్యానమునకే ఆ లక్ష్యము ఈశ్వర దర్శనము, ఈశ్వరాభిలాష, భగవత్ చింతన, భగవత్ ప్రాప్తి. అంటే మనకి ఇష్టదైవం అనేటువంటిది ఉంటుంది. మనకి కృష్ణుడు అంటే ఇష్టం ఉండొచ్చు, రాముడు అంటే ఇష్టం ఉండొచ్చు. ఇదంతా కూడా ఒకటే. దానిని భక్తి పరంగా లేదా ప్రేమ పరంగా మనము తెలుసుకోవాలి అని అంటే ఆ ధ్యానము తాలూకా లక్ష్యము మనము ఈశ్వర దర్శనము అని అంటాము. అదే విచారణ మార్గం అని ఉంటుంది. అంటే జ్ఞాన మార్గము. ఇందులో ఈ ప్రపంచం ఏమిటి? నేనేమిటి? అసలు ఈ సృష్టి ఏమిటి? అసలు నాకు ఈ సృష్టికి ఏమైనా సంబంధం ఉందా? అసలు నా మనస్సులో అనేకమైనటువంటి కల్లోలాలేంటి? ఈ చింతలేంటి? ఈ భయాలేంటి? వీటన్నిటిని నేనెలా తొలగించుకోవాలి? అసలు ఈ జగత్తుకి మూల కారణం అంటూ ఏమైనా ఉందా? కారణము ద కాజ్ ఐయామ్ సీయింగ్ ద ఓన్లీ ఎఫెక్ట్. అంటే కార్య జగత్తుకి కారణం ఏమిటి? మూల కారణం ఏమిటి? వాట్ ఈస్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్? వాట్ ఈస్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ మై డిస్టర్బెన్స్? వాట్ ఈస్ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ మై pain, my suffering, my disturb, my why all this? Why I am feeling so much frustrated? Why I am not able to be happy in spite of with being all these things? Why? అనేటువంటి తత్వ చింతన, విచారణ, జ్ఞానము అప్పుడు తనను తాను తెలుసుకోవడము, లేదా దాన్ని మనం ఏమన్నామనంటే ఆత్మ సాక్షాత్కారం అన్నాము. అంటే తను ఎవరో తను తెలుసుకొని తనకు ఆ సృష్టికర్తకు అంటే మూల కారణమైనటువంటి ఈశ్వరునకు అభేదమే దాన్ని ఆత్మ సాక్షాత్కారము, దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఈ రెండు కూడా అంటే జ్ఞానపరముగా మనము మన ధ్యాన లక్ష్యముగా తెలిస్తే దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాము.
దానికి భక్తిగా, శరణాగతిగా చేస్తే దాన్ని ఈశ్వర సాక్షాత్కారం అంటాం. అందుకనే ఈశ్వర సాక్షాత్కారానికి, ఆత్మ సాక్షాత్కారానికి భేదం లేదు. ఊరికే మనం ఏదో అనుకుంటాం. బట్ దాన్ని తెలియాలి. దాంతో మమేకం అవ్వాలి. సో, అదనమాట. దట్ ఈస్ వాట్ అవర్ గోల్. సో, అది గోల్ అయితే, అది మన లక్ష్యమైతే, దాన్ని ఎలా సిద్ధింప చేసుకోవాలి? ఈ ధ్యానము ఏ రకముగా మనము దాన్ని అర్థం చేసుకోవాలి అనంటే, ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. కృష్ణ భగవానుడు చెప్తున్నారు పరమాత్మ. ఏం చెప్తున్నారు? ప్రశాంతాత్మ విగత భీహి. ప్రశాంతమైనటువంటి మనస్సు. ప్రశాంతాత్మ. ప్రశాంతాత్మ అనంటే ప్రశాంతము, శాంతము, శాంతము లేక సౌఖ్యము లేదు అనేటువంటిది బానే ఉంటుంది గానీ, ఈ శాంతము అంటే ఏంటి అనంటే, మళ్ళీ మనం అంతఃకరణానికెళ్ళాలి. శాంతం ఎక్కడొస్తుందండి? ఉదాహరణకి శాంతి, హౌ డు ఐ గెట్ శాంతి? హౌ డు ఐ గెట్ పీస్? అంటే మన మనస్సు, మనస్సు అనంటే వృత్తులు, ఆలోచనలు అనుకున్నాము. ఈ ఆలోచనల యందు చలనము లేనటువంటిది. అంటే ఇప్పుడు ఇందాకల చెప్పుకున్నాము. సరస్సు ఉన్నది. ఆ సరస్సులో ఒక రాయి వేశాం. అలలు బయలుదేరాయి. ఇంకా పెద్ద బండరాయేసాం. ఇంకా రాళ్ళేసాం. ఇంకా రాళ్ళేస్తే ఇంకా అలలు ఎక్కువొచ్చేస్తున్నాయి. అలలనేటువంటిది ఎక్కువొస్తుంటాయి. దట్ వేవ్స్. ఉదాహరణకి కొంత మనం ఆడుకుందికి కొన్ని స్విమ్మింగ్ పూల్స్‌లో దే క్రియేట్ వేవ్స్. విర్ల్‌పూల్ క్రియేట్ చేస్తారు. ఆ వేవ్స్ మీద మనం ఆడుతూ ఉంటాం. వాటర్ గేమ్స్, వాటర్ పార్క్‌కెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇండ్యూస్డ్ వేవ్స్. ఆ ఇండ్యూస్డ్ వేవ్స్ ఉన్నప్పుడు, ఆ వేవ్స్‌లో మనము ఏదో ఆటలాడుకుంటూ ఉంటాం. అలాగా మన మనస్సు అనేటువంటి ఆ లేక్ అందుకనే మానసిక సరస్సు. ఆ మ ఆ సరస్సులో ఈ అలలు లేనటువంటివి, అలలు లేనటువంటిది ప్రశాంతమైనటువంటి సరస్సు. ప్రశాంతమైనటువంటిది. అది శాంతమైనటువంటి మనస్సు. దాన్నే ప్రశాంతాత్మ అంటారు. ప్రశాంతాత్మ అంటే ఈ ప్రశాంతాత్మ లేకుండా ఏంటి దానిలో పడేటువంటి అలలు ఏంటి అనంటే, మనలో ఉండేటువంటి ఈ ద్వంద్వములే. ఏంటవి? అవే రాగద్వేషం అంటాం మెయిన్‌గా. రాగము అంటే ఒకటి ఇది నాకు కావాలి. లేతే ఇది నాకు అక్కర్లేదు. ఈ ఎక్కడుంటాయి ఈ రాగద్వేషాలు? బయటుండవు. మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రశాంతాత్మ మనకి రావాలి అనంటే, ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు, శాంతమైనటువంటి మనస్సు, శాంతమైనటువంటి అంతఃకరణ మనకు సిద్ధించాలి అనంటే, మనం మొట్టమొదట తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ అల్లకల్లోలములు ఎక్కడున్నాయి? ఈ అల్లకల్లోలములు ఎక్కడున్నాయి? బయట లేదు. ఉదాహరణకు మనం ఏమనుకుంటామనంటే, లేదండి శత్రుమిత్రాదులు, లేతే కామక్రోధాదులు వస్తువుల యందున్నాయి. అయితే బయటమైనటువంటి వస్తువులు యందున్నాయి. బయట మనుష్యుల యందున్నాయి. అల్లవాడు నా బావమరిది మంచివాడు కాదు. లేతే ఈళ్ళు నా ఫ్రెండు శత్రువు. లేతే అల్లవాడు నాకు మిత్రువు. ఇది నాకిష్టము, ఇది అయిష్టము. ఇలాంటి రాగద్వేషాలనేవి బయటున్నాయని అనుకుంటాం. దీన్ని మనం చెప్పుకున్నాం కూడా చాలా సార్లు. ఉదాహరణకి ఒక మనము కొంచెం అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటాం. మనకి కొంచెం చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోంచి అవతల వ్యక్తి ఎవరో వస్తూ ఉంటారు. ఆ చీకటిలోంచి అవతల వ్యక్తి వస్తున్నప్పుడు, ఆ అవతల వ్యక్తి అని తెలుస్తుంది గానీ ఆయన ఎవరో తెలీదు. ఇంకా కొంచెం దగ్గరికొచ్చిన తర్వాత మనం గుర్తుపడతాం ఆ వ్యక్తిని. ఆ గుర్తుపెట్టి ఆయనకి అలా గుర్తు అనంటే ఫ్రమ్ ది మెమరీ. ఫ్రమ్ ద సబ్‌కాన్షియస్ ఇట్ ప్రొజెక్ట్స్. అంటే మనస్సులో ఒక వస్తువును కానీ, దేనినైనా మనం చూసామనంటే ఒక కదలికొచ్చింది. ఆ కదలికలో మన మనస్సులో ఉండేటువంటి వృత్తులు లేదా మెమరీని ఆ వ్యక్తి మీద ప్రొజెక్ట్ చేస్తాం. మనలో ఉండేటువంటి మెమరీ. అంతే కదా సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇట్స్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఆల్ ద వృత్తులు. అంటే ఇట్స్ ఎ స్టోర్ లైక్ ద మెమరీ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్టోరేజ్. ఆ స్టోరేజ్‌ని మనము ఆ వ్యక్తి మీద ప్రొజెక్ట్ చేస్తాం. వ్యక్తి మీద ప్రొజెక్ట్ చేయగానే మనకి ఇమ్మీడియేట్‌గా ఆ వ్యక్తి తాలూకా పిక్చర్ కానీ, లేతే అందులో ఉండేటువంటి ఆయన తాలూకా ఆహ్, అన్ని విషయాలు గూడా మెమరీలో తిరుగుతాయి. వెంటనే తిరగగానే థిస్ ఫెలో ఈస్ వెరీ గుడ్. ఓకే. ఆయన వెంటనే కౌగిలించుకుంటాం. రాగం అబ్బాయి భలే! చాలా రోజులకి చూసామని జెప్పి. అదే, అదే వ్యక్తి ఇంకొకడికి ఎలా కనిపిస్తాడు? ఆయనకి ఎవరో ఉన్నటువంటి శత్రువులా కనిపిస్తాడు. అంటే మిత్రుడు లోపలే ఉన్నాడు. శత్రువు లోపలే ఉన్నాడు. అంటే దిస్ వాట్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్. సో, ఈ శత్రుమిత్రాదులు కానీ, శత్రువు మిత్రువు అంటే రాగద్వేషములు.
ఈ రాగద్వేషములనేటువంటివి ఎక్కడున్నాయి? మనస్సులోనే ఉన్నాయి. దే ఆర్ నాట్ బయట లేవు. అంటే ఈ ఉన్నది అనేటువంటి వాడు, తెలుసుతున్నది అనేటువంటిది కూడా భేదముగా లేవు. కానీ ఉన్నదాని మీద ఈ తెలుస్తున్నది దాన్నే సచ్చిత్ అంటాం. సచ్చిత్ అంటే ఏంటండి? సచ్చిత్ వేరా? మొన్న కూడా ఇదే డిస్కస్ వచ్చింది. చిత్తు బయటుందా? లోపలుందా? అంటే తెలియుట, తెలియబడుట. అంటే ఈ ఉండడము, తెలియుట. సత్ అంటే ఉండడము, తెలియుట అనంటే చిత్. ఈ సచ్చిత్ వేరుగా ఉందా? అంటే చిత్తు బయట ఉన్నదా? లోపలుందా? అంటే ఎప్పుడైతే మనము కానీ ఎక్కడున్నది అనంటే దేహము కంటే బయటుంది కదండీ అని అనుకుంటున్నాం. దేహము కంటే బయటుండడం కాదు. ఈ దేహము కంటే బయట ఉన్నది. అంటే దేహము కంటే వేరుగా ఉన్నాం కాబట్టి బయటగా ఉందని అనుకుంటున్నాం. బట్ దట్ చిత్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ నెవర్ సెపరేట్ ఫ్రమ్ సత్. ఉన్నదానికంటే తెలియడం అనేటువంటిది వేరుగా ఉండదు. ఉన్నది తెలియుట ఏకకాలమునందు జరుగుతుంది. సచ్చిత్ ఏకకాలమునందు జరుగుతుంది. అది ఒక్కటే అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సచ్చిత్ తెలిసిందో, ఈ తెలియడము కూడా వాడు శత్రువుగా తెలిసింది, లేతే ఒక ద్వేషభావంతో తెలిసింది. అంటే ఈ మనస్సులో అనేటువంటిది కదలికొచ్చింది. ఈ రాగద్వేషములనేటువంటిది వచ్చాయి. ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటి దానికి చలనం ఎక్కువైపోయింది. కదలికైపోయింది. వెంటనే ఆ వ్యక్తి చాలా బలమైనటువంటి వాడు. లేతే వాడు చాలా డబ్బున్నటువంటి వాడు. ఆ శత్రువుగా మనం భావిస్తున్నది. వెంటనే ఏమైంది మనకి? భయం వచ్చింది. వెంటనే అమ్మో! వీడు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. వీడు నన్ను కొట్టేస్తాడు. వీడు నన్ను తిట్టేస్తాడు. లేతే మనం అనుకున్న పనన్నిటిని కూడా విఘ్నాలు కలుగజేస్తాడు అనేటువంటిది భయమొచ్చింది. సో, ప్రశాంతాత్మ కాస్త చెడిపోయింది. ప్రశాంతమైనటువంటిది చెడిపోయింది. సో, మనస్సు యొక్క అశాంతి అనేటువంటిది వచ్చేసింది. ఈ మనస్సు ఎప్పుడైతే అశాంతి అయిందో ఈ రాగద్వేషాలు అక్కడితో ఊరుకోవు. ఇంకా అనేకంగా వస్తూ ఉంటాయి. దట్ గ్రీడ్, లస్ట్, యాంగరు, ఈ కామం, రాగద్వేషాలతో పాటు వెనకాతల ఉండేటువంటిది ఏంటి? కామన, క్రోధము, భయము, లోభము, తర్వాత వీడా నన్ను ఎలా కొట్టేస్తాడు, ప్రైడ్, జెలసీ, అయ్యో వీడు ఎలాంటి వాడా? సో ఇంక అలాంటివి లేదు. అంటే అనేకమైనటువంటి ఎమోషన్స్ ఈ మనస్సుని బట్టి పీడిస్తూ ఉంటాయి. సో అందువల్ల పరమాత్మ ఏం చెప్తున్నారంటే వెన్ యూ వాంట్ టు మెడిటేట్ బీ పీస్ఫుల్, బీ నెగ్లెక్ట్, విగత భీ వెంటనే ఏం చెప్తున్నారంటే భయాన్ని వదిలిపెట్టు. వై షుడ్ యూ ఫీల్ అంటే బికాజ్ యు ఆర్ నాట్ సీయింగ్ ఇట్ అవుట్ సైడ్. లోపల లేదు. ప్రపంచం అనేటువంటిది లోపల, బయట లేదు, లోపలే ఉంది. సో నీ లోపల ఉన్నది కాబట్టి నువ్వు ప్రపంచాన్ని అయితే కంట్రోల్ చేయలేవు. బట్ నిన్ను కంట్రోల్ చేసుకోగలవు కదా. యూ కెన్ యూ కెన్ బీ రిస్ట్రైంట్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ కంట్రోల్. అందుకనే వెన్ యూ వాంట్ టు సెట్ రైట్ ద వరల్డ్, ఫస్ట్ సెట్ రైట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఉద్ధరాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయత్. వై డు యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ లో? ముందు శ్లోకాల్లో చెప్పారు. వై డు యూ వాంట్ టు బీ రన్ అవే ఫ్రమ్ ద వరల్డ్? బికాస్ ది వరల్డ్, రన్ అవే ఫ్రమ్ ది వరల్డ్ అంటే నీ నుంచి నువ్వు పరిగెడుతున్నావు. ప్రపంచం నుంచి పరిగెట్టి వెళ్ళావు. ప్రపంచాన్ని చూసి పారిపోతున్నావు. ఎక్కడి నుంచి? నీ మనస్సు నుంచి నువ్వు పారిపోతున్నట్టుగా ఉన్నావు. సో అందువల్ల నీ మనస్సు నుంచి నువ్వు పారిపోలేక నువ్వేం చేస్తావంటే హిమాలయాలకు వెళ్తాను, లేకపోతే సన్యాసం తీసుకుంటాను, లేకపోతే ఆశ్రమానికి వెళ్తాను, లేకపోతే అల్లక్కడ ఆయన ఎవరో చెప్తున్నారు అక్కడికి వెళ్తాను, ఇలాగ మనం భటక్తా. బట్ వన్స్ యు సిట్ విత్ యువర్ సెల్ఫ్, ధ్యానమునందు నిమగ్నమైతే నీ మనస్సులో ఆ ప్రశాంతతని నువ్వు పొందగలుగుతావు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనస్సుని ఎలా ఉంచుకోవాలి అని అంటే ఆకాశాత్. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత సరస్సు, కదలికలు లేనటువంటి ఆ సరస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆ చంద్రోదయం అయినప్పుడు పూర్ణమైనటువంటి చంద్రుడు మనకి కనిపించినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆ ప్రశాంతమైనటువంటి మనస్సుని మనము ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆ ప్రశాంతమైనటువంటి మనస్సు. అందుకనే ఈ ప్రశాంతమైనటువంటి మనస్సే బలము, మనోబలము. అందుకనే బలము మనస్సు బలము అని అంటే ఏదో ఫిజికల్ గా కండలు పెంచేసి సిక్స్ ప్యాక్ బాడీ పెట్టి అనేటువంటిది కాదు. సో ఎంత బాడీ ఉన్నా వాడు భీరు అయితే, పిరికివాడైతే ఇంక వాడి వల్ల ఉపయోగం ఏంటి? వాడికి చీకటికి వెళ్ళడానికి భయం. వీడు బాగా వస్తాదు 100 మందినైనా బరిలో నిలబడితే కొట్టగలుగుతాడు. కానీ వీడికి చీకటి అంటే భయం. ఒంటరిగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రాలేడు. అంటే మనస్సులో ఆ భయాలు,
అవన్నీ తొలగించుకోవాలనమాట. అంటే మనోబలము అనంటే ప్రశాంతతే బలము. ఎప్పుడైతే ఆ ప్రశాంతత వచ్చిందో ఈ భయాలు కూడా తొలగిపోతాయి. భయముతో ఉండేటువంటి మనస్సు ఏది కాన్సంట్రేట్ చేయలేదు. భయం. ధ్యానంలో కూర్చుంటే అమ్మో! నాదేమైపోతుందో? నేనేమో ఎగిరిపోతానేమో! లేతే నేను సన్యాసినయిపోతానేమో! ఆ భయంతో ఉండేటువంటి మనస్సు ఇట్ కెనాట్ కాన్సంట్రేట్. అందుకనే వివేకానందుడి బోధ కూడా బీ ఫియర్‌లెస్. అభయం. అందుకనే ఫస్ట్ దైవీ లక్షణాల్లో పరమాత్మ చెప్పింది కూడా ఏం చెప్తున్నాడంటే అభయం, సత్వ సంసిద్ధిం, జ్ఞానయోగ వ్యవస్థిత. చాలా అద్భుతమైనటువంటి 26 లక్షణాలు చెప్పారు. అహింస, సత్యం, అక్రోధం, త్యాగం, శాంతిరపైశునం, దయా, భూతేషు అలోలుప్తం, ఇలాగ 25 అప్పుడొచ్చినప్పుడు చెప్పుకుందాం. సో దేర్ ఆర్ 26 క్వాలిటీస్ దైవీ లక్షణాలు. అందులో ఫస్ట్ క్వాలిటీ ఇది అభయం. అందుకనే విగతభి. ఎలా ఎలా ఎలాగ పట్టుబడతాయండి? ఈ భయం ఎలా పోతుంది? ఈ మనసులో కల్లోలాన్ని నేనెలా చెయ్యాలి? అంటే చెయ్యడమే. ఎలా చెయ్యాలి? అన్నం ఎలా తినాలండి? తినడమే. ఆకలెలా తినడమే. ఆయన చెప్పారు, నాకు మనసు కుదరట్లేదండి. మనసు అంటే నువ్వెప్పుడైనా ప్రాక్టీస్ చేస్తే కదా! నువ్వు ఏది అంటే సహజమైనటువంటిది. ఇదేది చెయ్యలేను అనంటే ఏమి చేయలేవు. బట్ యూ హావ్ టు సిట్. సిట్ అండ్ డూ ఇట్. బీ విత్ ఇట్. యూ హావ్ టు సిట్. దట్స్ ఇట్. అందుకని పరమాత్మ ఆ డైరెక్షన్ ఇస్తున్నారు. ప్రశాంతాత్మ, విగతభి, బీ ఫియర్‌లెస్, అభయం. సో, అది అనుకున్నట్టుగా. అందుకనే దాన్ని మనం ఇంకా మనసు అల్లకల్లోలంగా ఉందండి. మనసు ప్రశాంతం అవ్వట్లేదండి. ఏం చేయాలి? చెయ్యి, రామనామం చెయ్యి. లేతే మహామంత్రం చెయ్యి, ఏది చెప్తున్నది. అదే అది భయము తొలగిస్తుంది. కానీ ఇది ఎంత చేస్తాము అనంటే, దానిని లక్ష్యం ఉండాలి. అంటే ఏదో మెకానికల్‌గా చేస్తే ఏమవుతుందంటే, మనసు మళ్ళీ డల్ అయిపోతుంది. ఆ మనసు మట్టుకు మనసు అలాగా తెరిసి ఉంటుంది. బట్ దాని మీద మనకి దృష్టుండదు. దాని మీద దృష్టుండదు. అందువల్ల ఆ దృష్టి పెట్టాలి దాని మీద. అంటే బీ విత్ ఇట్. అంటే మనస్సు ఎయిదర్ ఇట్ బికమ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ అవర్ అవేర్‌నెస్. దానంతట అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎప్పుడైతే నువ్వు దాని మీద దృష్టి పెట్టావో అది కూడా వదిలేయాలి మళ్ళీ. ఎందుకంటే ఇట్ విల్ బికమ్ మెకానిక్. యూ హావ్ టు ఉండడమే దాని ముందు. అందుకనే ఏం చెప్తున్నారంటే బ్రహ్మచారి వ్రతే స్థితః. ఆ కదలిక అయినటువంటి మనస్సు నిశ్చలం చేసుకొని, ప్రశాంతమైనటువంటిది చేసుకొని, బ్రహ్మచారి వ్రతములో స్థిరముగా ఉండాలి. స్థిరపడి ఉండాలి. బ్రహ్మచారి వ్రతం. ఇప్పుడు మనకు మామూలుగా అనేకమైనటువంటి వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే అనేకమైనటువంటి వ్రతాలు పెడతారు. వ్రతము అనంటే ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి వ్రతం. నేనొక వ్రతం పట్టానంటాము. లేతే వ్రతము అనంటే ఒక పూనిక. ఒక రిజల్యూషన్. ఒక ఫిర్మ్ ఫిర్మ్ అసెన్షన్ చెప్తున్నాను. యెస్, ఐ వాంట్ టు డూ దిస్. ఐ వాంట్ టు డూ మెడిటేషన్. ఐ వాంట్ టు రీడ్ గీత. ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ హూ ఐ యామ్. ఐ వాంట్ టు అటెండ్ దిస్ థింగ్. యూ మేక్ ఎ రిజల్యూషన్. వై షుడ్ వి మేక్ ఎ రిజల్యూషన్? బ్రహ్మచారి వ్రతము. అసలు మనము భగవంతుణ్ణి ఎందుకు లక్ష్యం చేసుకోవాలండి? వై షుడ్ ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ గాడ్? ఎందుకు మనకి భగవంతుడిని ధ్యానం చేయాలి? లేకపోతే భగవంతుడిని ఎందుకు తెలుసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు ఎందుకు మనం అంటే భగవంతుణ్ణి మనము తెలుసుకోవాలనుకోవడము మనకి అది సహజమైనటువంటిది. అది కృతజ్ఞతతో కూడినటువంటిది. అంటే హి హాస్ గివెన్ సో మచ్ టు అస్. ఇప్పుడు మనము ఎవరో తెలీదు. మనకు అన్నీ ఇచ్చాడు. అసలు శరీరంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఇవాళే చూసాము. ఇవాళే ఒక జస్ట్ చూసాను 'చంద్రచూడ్', 'వైవి చంద్రచూడ్' మన చీఫ్ జస్టిస్. ఆ చీఫ్ జస్టిస్ ఆహ్, ఆయన ఎంతో హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నారాయన. హి వాస్ గెస్ట్. బట్ హిస్ చిల్డ్రన్ ఆర్ సమ్‌వాట్ డిసేబుల్డ్. ఆయన ఇల్లు ఏదో ఖాళీ చేయలేదంటే, ఆయన ఇవాళ నిన్నో హి హాస్ గివెన్ సంథింగ్. యాక్చువల్లీ ఐ యామ్ లుకింగ్ కేర్ ఆఫ్ మై డాటర్స్. ఆయనకి ఇద్దరు పిల్లలు. దే ఆర్ వెరీ వాళ్ళంత పట్ల విపరీతమైనటువంటి ప్రేముంది. వాళ్ళని చూసుకోవాలి అనేటువంటిది ఆయన చెప్తూ ఎంత వాళ్ళని ప్రేమిస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పారు. సో, బట్ ఇఫ్ యూ లుక్ వితిన్ అవర్ సెల్వ్స్ మనకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు. అన్నీ ఉన్నాయి అసలు. ఒక గుడ్ ఫ్యామిలీ ఉంది. మంచి బాడీ ఇచ్చాడు. మంచి ఆలోచన శక్తి ఇచ్చాడు. అన్నీ తింటే అరిగేటువంటి శక్తినిచ్చాడు. మాట్లాడేటువంటి శక్తి, అవగాహన చేసేటువంటిది. సో, ఇన్ని ఇచ్చినటువంటి గాడ్ అంటే ది యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్, ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్,
ది కాస్మిక్ ప్రెజెన్స్, ఇన్ని ఇదే కదా, వి హావ్ బీన్ ఎండోవ్డ్ విత్ ఇట్. వై కాంట్ వి హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్ యూనివర్సల్ గాడ్ హెడ్? ఆ కృతజ్ఞతాభావం ఎందుకు ఉండదు ఈశ్వరుడి పట్ల? అన్ని ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి, అంత బాడీ పనిచేస్తున్నది. వై నాట్ ఏబుల్ టు బి వెరీ మచ్ ఆయన పట్ల కృతజ్ఞతాభావం ఉండట్లేదు ఎందుకు? ఆ కృతజ్ఞత తెలుసుకోవడము, ఈశ్వర దర్శనము, ఈశ్వర ప్రాప్తి మన లక్ష్యము. అది ఆటోమేటిక్‌గా, ఎందుకంటే నేనే అది అయ్యి ఉన్నాను. అది తెలుసుకోకుండా అక్కడ ఇక్కడ మరి చేస్తున్నాం. అందువల్ల బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మముతో చరించడము, బ్రహ్మముతో ఉండడము, స్థితః. స్థితః అనంటే కూడి ఉండడము. ఈ చలనము అనేటువంటిది ఇందాకలు చెప్పారు కదా, చలనము లేకుండా స్థిరముగా ఉండాలి. స్థిరం, సుఖం స్థిరం ఆసనం. అలాగా బ్రహ్మచారి వ్రతే స్థితః. దాంతో ఉండాలి. ఆ స్థితి యందు అంటే ఇంకా మన శంకరాచార్యులు వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రహ్మచారి అనంటే గురు శుశ్రూష చేయడము, గురువుకి కావాల్సినటువంటి విషయాన్ని చేయడం. లేతే భిక్షాన్నం చేసి భుజించుట అని చెప్పారు. అంటే భిక్షాన్నం అనంటే యూ కుడ్ మేక్ లైఫ్ వెరీ సింపుల్. భిక్షాన్నం అంటే ఇప్పుడు యాజ్ ఇఫ్ నౌ ఇప్పుడు సన్యాసులు చేసినట్టుగా మనం చేయాలనేటువంటిది కాదు. బట్ మేక్ అవర్ సెల్ఫ్ లైఫ్ వెరీ సింపుల్. భిక్షాన్నము అది సింపుల్ గా చేసుకొని శుచి అయినటువంటి మనస్సు, దేహమును శుచిగా ఉంచుకోవడం. దీంతో మనము ఆ బ్రహ్మమును ఇందాకలు చెప్పినట్టుగా భగవంతుడి పట్ల కృతజ్ఞతా భావంతో, భగవంతుని ఆరాధనా భావంతో, దాంతో మనము అటాచ్ అయి ఉండడం. దట్ ఈజ్ వాట్ బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి వ్రతం వి హావ్ టు టేక్ ఎ ఫిల్మ్ రిజల్యూషన్. యెస్, ఐ విల్ డూ ఇట్. ఐ విల్ ట్రై టు అండర్‌స్టాండ్ అండ్ ఐ విల్ ట్రై టు బి అసోసియేటెడ్ విత్ గాడ్. స్థితః, ఆ స్థిరముగా దాని యందు నిలబడి ఉండడం. బ్రహ్మచారి వితే స్థితః మనస్సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః. ఎన్ని పదాలు వాడారో చూడండి ఈ ధ్యానంలో. ఇది ఒక్కొక్క పదం మాట్లాడుకుంటేనే చాలా టైం పడుతుంది. సో మనస్సంయమ్య మచ్చిత్తః. జస్ట్ ఐ విల్ ఇంట్రొడ్యూస్ అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will think more about and we contemplate on more of these words. ఒకటి వెరీ వెరీ పవర్ఫుల్. మనస్సంయమ్య అంటే మనస్సుని సంయమనము చేసి, మనస్సంయమనము అంటే ఏంటి? మనస్సును నియమించి. అంతకుముందు కూడా మనం చేసాం. అంతకుముందు శ్లోకాల్లో కూడా యత చిత్తేంద్రియ క్రియ అంటే చిత్తము ఇంద్రియములను నియమించి, ఇక్కడ కూడా మనస్సంయమ్య మనస్సును సంయమనము చేసి. సంయమనము అని అంటే దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్. సంయమనము అంటే నియమించడము. దీనినే యోగములో పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి ఏం చెప్తారంటే, ధారణ, ధ్యాన, సమాధి ఈ మూడిటిని కలిపి సంయమనము అని అంటారు. ధారణ, ధ్యాన, సమాధి వీటిని సంయమనము అని అంటారు. ధారణ అనంటే ఏంటి? కాన్సంట్రేషన్. అంటే ఒక సింగిల్ పాయింటెడ్ థాట్. ఇప్పుడు ఉదాహరణకి సైంటిస్ట్ ఉన్నాడు. సైంటిస్ట్‌కి ఏంటి? ఆయన ఏ విషయమునందు పరిశోధన చేస్తున్నాడో ఆ విషయమునందే దృష్టి పెడతాడు. ఈజ్ వెరీ ఫోకస్డ్. లేతే ఒక పేపర్ రాయాలి. ఆ పేపర్ రాయాలి అంటే ఒక సైంటిఫిక్ జర్నల్‌కి ఒక పేపర్ రాయాలి. సో ఆల్ ద నాలెడ్జ్ విల్ బి ఫోకస్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ యాస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ద ధారణ, కాన్సంట్రేషన్. సో ధారణ మనకు తెలుస్తున్నది. బట్ ధ్యానము అనంటే ఆ సింగిల్ పాయింటెడ్ కాన్సంట్రేషన్‌ని మనస్సు మీద నిలపడం అన్నమాట. ఆ మనస్సుని ఆ సింగిల్ పాయింటెడ్ కాన్సంట్రేషను ఏమవుతుంది అనంటే, ఆ మనస్సులో ఒక్కటే భావన ఉంటుంది. ఏం భావన అంటే ఏకచింతన. ఏకచింతన అనంటే జ్ఞానపరంగా అయితే నేనెవరు, భక్తిపరంగా అయితే భగవంతుడు. అంటే ఆ ఏకచింతన, ఆ ధారణ, ఆ సింగిల్ పాయింటెడ్ కాన్సంట్రేషన్ ఆన్ ఏ వస్తువైనా అవ్వచ్చు. కానీ ధ్యానము అనంటే ఆత్మ విచారణ. అంటే తనను తాను తెలుసుకోవడము, లేదా ఈశ్వర భక్తి. ఈశ్వరుని యందు మనస్సును లగ్నం చేయడము. ఎవరు? హూ ఈస్ గాడ్? వాట్ ఈస్ మై అసోసియేషన్ విత్ గాడ్? హౌ కెన్ ఐ బి కనెక్టెడ్ టు గాడ్? వాట్ ఈస్ ఈశ్వర? నాకు ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధం ఏంటి? ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడా? ఈశ్వరుడు హృదయంలో ఏ రూపంలో ఉన్నాడు? ఆ హృదయమునందు కొట్టుకునేవాడిగా ఉన్నాడా? శ్వాస రూపంలో ఉన్నాడా? ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి వాడిగా ఉన్నాడా? శక్తి రూపంగా ఉన్నాడా? లేదా సకలమైనటువంటి జగత్తుగా ఉన్నాడా? ఆ సూర్యుడిగా కనిపిస్తున్నటువంటిది ఆయనేనా? ఆ చంద్రుడిగా ఉండేటువంటిది ఆయనేనా? అరణ్యాలు, పర్వతాలు, జగత్తు ఎటు చూసినా
అంతటా ఉండేటువంటిది, అన్నిట్లో ఉండేటువంటిది, అంతటా ఒకటే ఏకభావంతో ఉండేటువంటిది ఆ ఈశ్వరుడు నాకు సంబంధం ఏంటి? అభేదమా? అనేటువంటి చింతన, అంటే ఈశ్వర చింతన ధ్యానం అవుతుంది. ఈశ్వర చింతన. ఆ ఈశ్వర చింతన ఎప్పుడైతే లయమైపోతుందో, ఎప్పుడైతే అది లయమైపోతుందో, అంటే వెన్ దట్ బికమ్స్ సమాధానము, సమాధాన దృష్టి, మనస్సంయమ్య. మనస్సంయమ్య అనంటే సంయమనము అని అనుకున్నాం కదా! సో, అక్కడ ఎప్పుడైతే ఆ మనస్సులో ఉండేటువంటి ఆలోచన కూడా పోతుంది. థాట్‌లెస్ స్టేట్. అమనీభావము అనంటారు. మనస్సు లీనమైపోతుంది. ఎక్కడ లీనమైపోతుంది? ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడిలో లీనమైపోతుంది. ఏకచింతనాత్ నాశమేత్యద. అంటే ఒక్కటే చింతన వల్ల మనస్సు విలీనమైపోతుంది. మనస్సు లీనమైపోతుంది. దీని గురించి ఇంకా మాట్లాడుకోవాలి. దీంట్లో చాలా డెప్త్ ఉన్నది. సో, ఆ అమనీ భావన అంటే ఏంటి? ఆ ఏక చింతన అంటే ఏంటి? ఆ ఏక చింతన వల్ల మిగిలేటువంటిది ఏమిటి? అప్పుడు ఈ ధారణ కాస్త సమాధి, సమాధి అంటే అనేకమైనటువంటి అపోహలున్నాయి. సమాధిలో ఉండిపోతే జడము కాదు. సమాధి అంటే చేతన స్వరూపము. అంటే ఇట్స్ ఎ కాన్షియస్‌నెస్ విచ్ ఈజ్ వెరీ అలర్ట్. వెరీ, వెరీ అలర్ట్ మైండ్. అది చాలా సావధానంగా, ఇప్పుడు మనకి పెళ్లి చేస్తూ ఉంటే సుముహూర్తే సావధాన, సుముహూర్తే సావధాన అని చెప్తారు. అంటే బీ అలర్ట్. నువ్వు అలర్ట్‌గా ఉండు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్, ఒక ఒక అత్యద్భుతమైనటువంటి ఒక కార్యం జరగబోతున్నదక్కడ. ఆ కార్యం ఒక ఇద్దరు భార్య, ఒక యువకుడు, ఒక యువతి ఇద్దరు ఒకటి కాబోతున్నారు. వివాహము అనంటే ద్వైతము నుంచి అద్వైతం వైపు ప్రయాణం. అంటే 2 వ్యతిరేకమైనటువంటి భావనలు, మనస్సులు ఉండేటువంటి వాళ్ళు ఏకము కాబోతున్నారు. అందుకనే సావధానం. అలాగా అనేకమైనటువంటి మనస్సుని ఏకచింతనగా తీసుకొచ్చాము. ఆ ఏకచింతన ఉండేటువంటి మనస్సు విలీనమైపోతున్నది. మనోనాశనం అయిపోతున్నది. ఆ మనోనాశనమే సమాధి. ఆ సమాధి యందు స్థిరత్వం ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, అలర్ట్‌నెస్ ఉంటుంది, అన్నీ తెలుసుకునేటువంటిది ఉంటుంది, కర్తవ్యము విమూఢత ఉంటుంది. అందుకనే ఆ నాశనమైనటువంటి మనస్సు, నాశమాత్మన, ఆ నాశనమైనటువంటి మనస్సుకి ఇంక కర్తవ్యం అంటూ ఏమి లేదు. చేయవలసినటువంటి పనంటూ ఏముండదు. అది మనము రేపు నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా దీని మీద మనం కొంత తెలుసుకుందాము. సో, మనస్సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానంలో తెలుసుకోవాల్సినటువంటిది. ఇది ఇంకా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఆపి విల్ హావ్ 1 మినిట్ సైలెన్స్ అండ్ దెన్ క్లోజ్ టుడేస్ సెషన్. హరిః ఓం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం. జై గురు. ఓకే. లెట్ ఇట్ బి రికార్డింగ్ సైలెంట్. ఆపేస్తారండి. ఓకే. హరిః ఓం. ఓం.